ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంని ధ్యానించుకుందాం. మరియు నీవు దేనినైనా యోచన చేయక అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఈ లేఖనములో ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దేనినైనా యోచన చేయగా, మీరు ఏది ఆలోచించినా యేసయ్య స్థిరపరుస్తారు. ఎప్పుడు ఈ వాక్యం జరుగుతుందంటే, యేసయ్యతో మీరు సహవాసం చేసినప్పుడు మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అది మీకు స్థిరపరిచేలాగా యేసయ్య చేస్తారండి. మరి యోబు గ్రంథం 22:21లో ఈ మాటలు ఉంటాయండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును. రిలేషన్షిప్ విత్ జీసస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే యేసయ్యతో మీరు సహవాసం చేస్తారో మీకు ఆన్సర్ వస్తుంది. అలాగే కాకుండా అది మీకు మేలే జరుగుతుంది. కొంతమందితో రిలేషన్ పెట్టుకుంటారు, మీకు మేలు జరగకపోవచ్చు. కానీ యేసయ్యతో రిలేషన్ ఉంటే అది ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇంకొకటి మీకు మేలు కూడా జరుగుతుంది. చూశారు కదండి, యోబు 22:28 వచనంలో యోచన చేయగా, మీరు దేని గురించి యోచన చేస్తారో అది మీకు స్థిరపరచబడును, అప్పుడు మీ మార్గములు కూడా వెలుగు ప్రకాశించును. ఇది జరగాలంటే ఫస్ట్ మీరు యేసయ్యతో సహవాసం చేయాలి. జాన్ 15th chapter 7th verse, నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఫస్ట్ యేసయ్యతో రిలేషన్షిప్ పెట్టుకోండి. అప్పుడు మీ ఆలోచన అంతా యేసయ్య గ్రహించి మీకు ఏది కావాలో యేసయ్య దాన్ని స్థిరపరుస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యు సో మచ్. ఆమెన్.